బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రుషికొండ ప్యాలెస్ వివాదంపై స్పందించారు పీసీసీ చీఫ్ షర్మిల. రుషికొండ ప్యాలెస్ కోసం ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఉంటే అది క్షమించాలని నేరవన్నారు షర్మిల. రుషికొండ ప్యాలెస్ ను ఎందుకోసం నిర్మించారో ప్రజలకు చెప్పాలన్నారు షర్మిల. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి నిజాలు వెలికి తీయాలన్నారు షర్మిల. తప్పు అని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. వైసీపీ దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తుందన్నారు షర్మిల. ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంది, ఇది క్షమించరాని నేరం అంటూ కూడా షర్మిల చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో షర్మిల ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ప్రజలు బుద్ధి చెప్పారు కదమ్మా, ఇంకా నేను మాట్లాడడం ఎందుకు. ఈసారి జరిగిన ఎన్నికలు రాష్ట్రంలో చాలా విచిత్రంగా, అన్ప్రిడిక్టబుల్గా, అన్ప్రెసిడెంటెడ్గా ఈ ఎన్నికలు నిలిచాయి. కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసిసివ్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. మాకు మార్పు కావాలి అన్న నిర్ణయం ప్రజలు తీసుకున్నారు. కాబట్టే ఈ ఎన్నికలు ఒకే డిసిషన్ మీద ఆధారపడి జరిగిన ఎన్నికలు. ఫార్ జగన్, అగెయిన్స్ట్ జగన్, ఒకటే డిసిషన్గా ఈ ఎన్నికలు నిలిచాయి. ఫార్ జగన్ ఆర్ అగెయిన్స్ట్ జగన్. అగెయిన్స్ట్ జగన్ అన్న మార్పు కావాలి అన్న ఈ గట్టి డిసిషన్ ప్రజలు తీసుకున్నారు. కాబట్టే ఈరోజు వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు అన్నట్టుగా చాలా డిసిసివ్గా దే ఓటెడ్ విత్ అ వెంజెన్స్ ఫార్ చేంజ్. ఇది అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. కేవలం అంత గట్టి నిర్ణయం ప్రజలు తీసుకొని మార్పు కావాలి అన్న అంత గట్టి డిసిషన్ తీసుకున్నారు. కాబట్టే ఇన్ ద ప్రాసెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న మేరకు పర్ఫామ్ చేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం నెల రోజుల ముందు సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు బిట్వీన్ 6 to 7% ఉంది. దాన్ని మేము కష్టపడి పనిచేస్తే నేనే స్వయంగా 64 కాన్స్టిట్యుయెన్సీలో క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది. వీటన్నిటితో కనీసం 8% దాటుతుంది అని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంటే అది కూడా జరగలేదు. కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసిసివ్గా వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు, ప్రభుత్వం ఎలాగైనా మారాలి, మేము మార్చాలి అన్న డిసిషన్ తీసుకున్నారు. కాబట్టే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేయడానికి ఆలోచన చేయడం జరిగింది. రెడీ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, రుషికొండ ప్యాలెస్ కి సంబంధించి ఈ వివాదం ఇప్పుడు రచ్చకు దారితీస్తుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ షర్మిల చేసిన కామెంట్స్ కి సంబంధించి వైసీపీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? అంటే ఇంకా వైసీపీ నుండి రియాక్షన్స్ అయితే రాలేదు. కానీ ఇంతకుముందు షర్మిల మీడియాతో మాట్లాడుతూ రిషికొండ వ్యవహారంలో ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రిషికొండ అది 500 కోట్ల రూపాయలతో ప్రజాధనంతో కట్టిన భవనం, దాన్ని ఎందుకు కట్టారో వాళ్ళకి అర్థం కావట్లేదని కూడా షర్మిల మాట్లాడారు. అంతేకాదు ప్రజాధనాన్ని నిరుపయోగం చేసే వాటి మీద విచారణ జరగాలి, విచారణ జరిగి ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ఇలాంటి అక్రమ కట్టడాలు కట్టారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆమె మాట్లాడారు. దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలని దుర్వినియోగం చేశారంటూ షర్మిల మాట్లాడారు. వాటితో పాటు తన ఓటమికి సంబంధించిన అంశం మీద కూడా షర్మిల మాట్లాడారు. కడప ఎంపీ స్థానాన్ని ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలకపోవడానికి గల కారణాలు కూడా ఆమె చెప్పుకొచ్చారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్నికల ముందు ఒక 1 month ముందు దాదాపు 6 నుంచి 7% ఓట్ షేర్ సాధిస్తుందని ఒక సర్వేలో మాకు వచ్చింది. కానీ ఎన్నికల ముందు అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వేవ్ కారణంగానే తమ ఓట్ షేర్ పోయింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ యాంటీ జగన్ అనే నినాదంతోనే ఎన్నికలు జరిగాయి. కాబట్టి తమ ఓట్ షేర్ తగ్గిందనేది షర్మిల చెప్పుకొచ్చారు. అంతేకాదు తన ఓటమి గురించి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన షర్మిల ఓటమికి సంబంధించిన అంశంలో కూడా సమయం తక్కువగా ఉండడంతో పాటు అక్కడ రూరల్ గ్రామాల్లో ఎక్కువగా తిరగలేకపోయాము. అంతేకాదు వైసీపీ అక్కడ దాదాపు 3,500 నుంచి 4,000 రూపాయల వరకు ఓటుకు డబ్బులు ఇచ్చిందని కూడా షర్మిల కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసిన నేపథ్యం చూసాం. వాటితో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి అక్రమాల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటా అంటుందని అడిగిన ప్రశ్నకు కూడా ఆమె సమాధానం చెప్పారు.
చెప్పారు. ఖచ్చితంగా తీసుకోవాలి, అది రూల్స్ ప్రకారం జరుగుతుంది. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఎన్నికల అయిన తర్వాత, కౌంటింగ్ అయిపోయిన తర్వాత మొదటిసారి ఆ మీడియా ముందుకు వచ్చి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో పాటు అటు రిషికొండ వ్యవహారం మీద కూడా ఘాటుగాను స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా విచారణ జరగాలని చెప్పారు. చట్టానికి ఎవరు అతీతులు కాదు, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలంటే ఆమె కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అయితే ఉంది. రేపటి నుంచి ఆమె పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టబోతున్నారు. పార్లమెంటు వారీగా సమీక్షా సమావేశాలు రేపేళ్లు నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా తాను కొనసాగుతానని షర్మిల చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఓటమికి ఆల్రెడీ విశ్లేషణ చేసుకున్నాము, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నిలుపుకోవాలంటూ కూడా షర్మిల చెప్పారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం షర్మిల యాక్టివ్ అవుతున్నారు, పూర్తి స్థాయిలో పార్టీ మీద దృష్టి పెట్టబోతున్నారు. సచిన్. ఆల్ రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఋషికొండ ప్యాలెస్కి సంబంధించి, అవును, ఋషికొండ ప్యాలెస్ వివాదంపై స్పందించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఋషికొండ ప్యాలెస్ కోసం ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఉంటే కనుక అది క్షమించడాన్ని నేరమన్నారు షర్మిల. ఋషికొండ ప్యాలెస్ను ఎందుకోసం నిర్మించారో ప్రజలకు చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి నిజాలు వెలికి తీయాలన్నారు షర్మిల. తప్పని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు